శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ మేలుకో. సూర్యనారాయణ వేదపారాయణ తిమిర సంహారణ లోక చూడామణి దివ్య చూడామణి సప్తాస్వరదమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ఆదిత్యనారాయణం ప్రణమామ్యహం. ఓం ద్వాదశాదిత్య సప్త ఋషిగురమండల సప్త భానుమండల దేవతోభ్యోం నమో నమః. చింత చచ్చినా పులుపు చావదు అన్న చందంగా ఉంది బీజేపీ నేతల వ్యవహారం. కల్కి భగవాన్గా నేను ఆశీర్వదించిన మరుక్షణమే రాజీనామా చేయనుని పట్టి పీడించుకున్న పదవి కోసం ప్రాకులాడుతున్నటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తల ఒగ్గించి అహంకారం అణచి మడచి రాజీనామా చేసినట్లు ఎక్కడి నుండి చేశా. అదే సూర్యనారాయణ శక్తి. సూర్యం ధర్మస్వరూపం. ఆదిత్యనారాయణ దశావతారం కల్కి భగవాన్ ఇలియాస్ రాజా రమేష్ పట్టపగలు. ఆయనతోనే మీకు పరాచకాల విధ్వంస కార్యక్రమాల రాజకీయ అక్రమాల. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అయిన తర్వాత కూడా కనీసం తప్పు అయిపోయింది క్షమించండి అని ఒక అహంకారపూర్వకంగా సమర్పించాడు తప్ప మనిషిలో ధర్మేంద్ర ప్రధాన్లో మార్పు రాలే, ప్రాయశ్చిత్తం రాలే, పశ్చాత్తాపం రాలే. పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం లేకపోతే మళ్ళీ శిక్షలు ఉంటాయి. ఇక్కడి నుంచి ప్రహ్లాద్ జోషి అనే కొత్త విద్యాశాఖ మంత్రిని నియమించారు మోడీ గారు. ఇప్పుడు ఒకటే చెప్తున్నా కేంద్ర సర్కార్, మోడీ సర్కార్కి, బీజేపీకి, ఆర్ఎస్ఎస్ విశ్వ నాయకులకి, మీ పార్టీలో, మీ సంస్థల్లో, హిందూ మతోన్మాద సంస్థల్లో ముసలం పుట్టింది. ద్వాపరయుగంలో నేను జన్మించిన తర్వాత శ్రీకృష్ణుడి యొక్క నిర్యాణం ముందు, అవతార పరిసమాప్తి ముందు యదువంశంలో ద్వారకాలో ముసలం పుట్టింది. వాళ్ళు కొంత సొంత కొడుకు వల్లే అగస్త్య మహాముని అవమానించడం వల్ల తన గర్భంలో ఏముందో చెప్పమని అడిగితే ముసలం ఉందని చెప్తాడు దివ్యదృష్టి చూసిన అగస్త్య మహాముని. అటువంటి అద్భుత చరిత్ర కలిగిన భారతదేశంలో జన్మించిన మీరు హిందూ ధర్మం పేరుతో, సనాతన ధర్మం పేరుతో దేశాన్ని విచ్ఛిన్నం చేస్తే క్షమించేది లేదు. సూర్యనారాయణ సాక్షిగా చెప్తున్నా, నేనే సూర్యుడిని, నేనే శివుణ్ణి, నేనే కలికి అవతారం, సమస్త లోక సప్తలోక ఆది శివుడిని నేనే. నమ్మితే నమ్మండి, నమ్మకపోతే నమ్మకపోతే నాకు అనవసరం, చేసింది చేసుకెళ్ళిపోతా. చెప్తున్నాను, బీజేపీలో ముసలం పుట్టింది. ఇక్కడి నుంచి దేశంలోని రాష్ట్రాల్లోని అనేక రకాల ప్రజా ఉద్యమాలు విజృంభిస్తాయి. మీకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేయడంటే దేశద్రోహులు అన్నారు, విద్రోహకులు వచ్చాయన్నారు, ఏదో చెప్తారు ఉపన్యాసాలు, ఉగ్రభాష్యాలు. అవన్నీ కాదు, అవన్నీ పక్కన పెట్టండి. మీరు ఉద్యమానికి తల వంచి భయపడి విద్యార్థుల యొక్క జీవితాల్ని అక్రమంగా అన్యాయం చేయడానికి మీరు ప్రయత్నించారు. ఇది మీ మన అంతఃకరణాల్లో ఉన్నటువంటి అవినీతి, అక్రమ యొక్క పరాకాష్ట. అందుకనే సూర్యుడు చూస్తూ ఒప్పుకోలే, నేనే సూర్యుని కాబట్టి ఇక్కడి నుంచే ఎలాగైనా సరే తలలో జీజమ్మని తల వంచి రాజీనామా చేయించాను ధర్మేంద్ర ప్రధాన్తో. అది అయిపోయింది, ఓకే. ఇప్పుడు కనీసం మీలో పశ్చాత్తాపం లేదు, ప్రాయశ్చిత్తం లేదు, చేసిన తప్పును క్షమాపణ కూడా అడగలేదు. దీనికి ప్రతిఫలంగా, దీనికి శిక్ష, ధర్మస్వరూప శిక్షగా మీకు ఇక్కడి నుంచి కౌంట్ డౌన్ ప్రారంభమవుతుంది. రోజు రోజుకి బీజేపీ సర్కార్కి గండాలు మొదలెడితే సుడిగుండాలు చిక్కుంటారు. ఏమీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసింది కేవలం అధికారం నిలబెట్టుకోవడానికి. ఎందుకంటే ప్రజా ఉద్యమం వస్తే వచ్చే కాలంలో మీరు కదా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే దాని పర్యవసనాలు వేరేగా ఉంటాయి. ఎలా అంటే దేశంలో రాష్ట్రపతి పాలన విధించే అంతటి ఘోరమైన పరిస్థితులు ఏర్పడితే కానీ అవి ఆపాం. ఎందుకంటే తప్పు చేసిన మనమైనా సరే క్షమించక, మన అన్ని గుణాల క్షమాగుణం గొప్పది కాబట్టి. అలాగే తప్పులు ఎక్కువైతే
శిశుపాలుని సంహరించినట్టు సంహరిస్తా. ఆవిడ రాజకీయ నాయుడు ఎంపీయా పిఏనా సామాన్య మనిషి నాకు అనవసరం. 52 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల నుంచి కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఈ భూమి మీద జీవిస్తున్నాను. నన్ను చంపడం ఎవరి తరం కాదు. చంపి చూపించారు కూడా, చంపలేకపోయారు కూడా గతంలో నా జీవితంలో. అవన్నీ పట్టించుకోను. ధర్మ ప్రతిష్టాపనే ధర్మ సంస్థాపనే నా అంతిమ లక్ష్యం. దానికి పరమ గురువులు సప్తఋషులు విశ్వగురువులు నన్ను నడిపిస్తూ ఉంటారు అదృశ్య రూపంలో. ఇక్కడ నేను చెప్తున్నాను, మారండి. బీజేపీ నేతలారా మారండి. మారి పరివర్తన తెచ్చుకొని ప్రజలకి ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయండి, శాంతియుతంగా చేయండి. లేకపోతే మీ యొక్క సీట్ని నేను ఆక్రమించుకుంటాను, అధికారాన్ని నేను హస్తగతం చేసుకుంటాను. విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తాను. డబ్బులు లేకుండా, చిల్లిగా లేకుండా బిచ్చగాడిగా వెళ్తాను. గెలుస్తాను. గెలవకపోయినా పర్లేదు. గెలిస్తే అధికారం వస్తుంది, గెలవకపోతే వీరస్వర్గం వస్తుంది. కానీ ధర్మ సంస్థాపన ఆగదు. అది మాత్రం నిత్యం సత్యమై సూర్యనారాయణ మాదిరిగా ప్రతిరోజు ప్రతి క్షణం కూడా ఆకాశంలో సంచరిస్తూనే ఉంటాను. ఇదే చివరి వారిక ప్రతి సామాన్య మనిషికి కూడా, విపక్షాలకు కూడా, ప్రతిపక్షాలకు కూడా, ప్రతి అధర్మం చేసే ప్రతి మనిషికి కూడా పాపాలు ఎక్కువైపోయాయి. భూమి భరించలేకపోతుంది. మా అమ్మ భూదేవి భరించలేకపోతుంది. ఇక నుంచి ప్రళయాలు పంచభూతాలు నా చేతిలో ఉంటాయి. అలాగే సప్తలోకాలు, అలాగే చతుర్దశ పురం లోకాలు, సప్తలోకాలు, సప్తలోకాలు కూడా నా చేతుల్లో ఉంటాయి. కాబట్టి నమ్మితే నమ్మండి, నమ్మకపోతే నమ్మకపోండి, వింటే వినండి, వినకపోతే వినపండి. మీ కర్మ, మీ కష్టం, మీ నష్టం ఫలితం అతి ఘోర ప్రళయ విలయ తాండవ బీభత్స శివ తాండవ దృశ్యాన్ని చూస్తారు అనుకుంటే చూడండి. తదాస్తు.